నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. బయటకు రావాలంటే భయం. చిన్నారులను ఆడుకోవడానికి పంపించాలంటే భయం. కారణం గ్రామసింహాల స్వైర విహారం. అదిలిస్తే బెదిరిపోయే శునకాలు కనిపిస్తే కసిదీరా కాటేస్తున్నాయి. ఏకంగా చిన్నారుల ప్రాణాలే తీసేస్తున్నాయి. విశ్వాసానికి మారుపేరైన కుక్కలే రోడ్డుపై వెళుతున్న వారిని పిక్కలు ఊడేలా కరుస్తూ వీధి వీధిన పాదచారుల పాలిట ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ కుక్కకాటు బాధితులే. గురువారం దయనీయ స్థితిలో ప్రాణాలు కోల్పోయిన కృష్ణా జిల్లా చిన్నారి ఉదంతం కొనసాగింపు మాత్రమే. వీధి వీధిన అదే దుస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేబీస్ మరణాల్లో సగానికి పైగా దేశంలోనే ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. శునకాల స్వైరవిహారం ఇలా ఉంటే అంతంత మాత్రంగానే ఉన్న వైద్య సదుపాయాలు ప్రజలను మరింత కష్టాల్లోకి నడుస్తున్నాయి. పేట్రేగిపోతున్న కుక్కలు పురపాలిక ఉదాసీనత వెరసి కుక్కలు బాబాయ్ కుక్కలు అంటూ తెలుగు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పిచ్చి కుక్కల స్వైర విహారానికి మరో పసికందు బలైంది. నవ్వుతూ తుళ్ళుతూ ఆడుకోవడానికి బయటికెళ్లిన 2 ఏళ్ల చిన్నారి ఛిద్రమై శవంగా కనిపించింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేములపల్లిలో జరిగిన ఈ విషాదం ప్రాణాలు తోడేస్తున్న కుక్కల పాశవిక దాడులకు నిదర్శనంగా నిలిచింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తోన్న తల్లిదండ్రుల ఆవేదన, ఆక్రోశం సమస్య తీవ్రతకు నిలువుటద్దంగా నిలిచాయి. ఇక ఆడుకుంటూ అటు వెళ్ళిందండి. వెళ్ళి కుక్కల్లాగేసినాయి. నిండా గాయాలు ఉండే. ఈ పుర్రె మొత్తం ఇట్లా వేసిపోయింది. ఎదరే ఎంటికలు ఉండే. కనిపించకపోతే నేను ఆడుకుంటుంది మా బావగారు వాళ్ళు వెళ్ళి ఆడుకుంటుంది అనుకొని నాకు కనిపించకపోతే నేను మా బాబుని చెల్లి ఎక్కడ ఉందో చూసిరా నాన్న అంటే పెద్దమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిందేమో చూసిరా అంటే లేదమ్మా అని. ఇంకప్పటి నుంచి వాళ్ళ నాన్న అడిగితే వాళ్ళ నాన్న నా కాళ్ళు లేదు పిల్లని. ఇంకప్పటి నుంచి వెతకటం స్టార్ట్ చేశాను. ఆయన ఏడు చూసినా కనపడలేదు. ఇంక తర్వాత మా అక్క మా తోటకో పోయి చూసి ఏడుంది పిల్ల కుక్కలు లాగి అట్ట పడితే అట్లా లాగేసి ఉన్నాయా. ఇదొక్కటే కాదు, తెలుగు రాష్ట్రాల్లో శునకాలు భీభత్స భయోత్పాతాన్నే సృష్టిస్తున్నాయి. గడప దాటితే చాలు గడగడలాడిస్తున్నాయి. పిక్కలూడేలా కరిచి కరిచి చంపేస్తున్నాయి. 1, 2 కాదు, తెలుగునాట వరుసగా నమోదవుతున్న దాడులు, పోతున్న ప్రాణాలు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. చిన్న పెద్ద ఊరు వాడ తేడా లేకుండా శునక రాజాలు వీరవిహారం చేస్తున్నాయి. ఒకేసారి పదుల సంఖ్యలో ప్రజలను గాయాల పాలు చేస్తున్నాయి. గత ఏడాదిలో విశాఖలో ఊరకుక్కల దాడిలో శివకేశవ్ అనే 20 నెలల పసికందు ప్రాణాలు కోల్పోయాడు. 4-5 కుక్కలు చిన్నారిని రక్కి రక్తపు మడుగులో పడేశాయి. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న చిన్నారిని బలి తీసుకుని ఆ కుటుంబానికి తీరని వ్యధ మిగిల్చాయి. గుంటూరు జిల్లాలో ఏప్రిల్ 15న మరో దారుణం జరిగింది. 6 ఏళ్ల చిన్నారిని వీధి కుక్కలు పొట్టనబెట్టుకున్నాయి. 10 శునకాలు ఒకేసారి ఆమెపై విరుచుకుపడ్డాయి. రక్తమోడిన ఆ పాప అక్కడికక్కడే కన్నుమూసింది. అంతకు కొద్ది రోజుల క్రితం 6 ఏళ్ల చిన్నారిపైన కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.
స్థానికంగా వైద్య సేవలు, మందులు అందుబాటులో లేక ఈ చిన్నారిని హుటాహుటిన గుంటూరు తరలించి చికిత్స చేయించారు. అదే సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి వెళ్లిన గోపి అనే వ్యక్తిపై ఆసుపత్రి ఆవరణలోనే 2 కుక్కలు దాడి చేశాయి. వరంగల్ జిల్లాలో కుక్క దాడి వల్ల సానియా అనే బాలిక తలపై చిప్ప పూర్తిగా లేచిపోయింది. నల్గొండ జిల్లాలో అయితే మరీ ఘోరం. 2014 జూలైలో అభంశుభం తెలియని 4 నెలల చిన్నారిపై పిచ్చికుక్క దాడి చేసి దారుణంగా చంపేసింది. భువనగిరి మండలం పచ్చర్లబోడు తండాకు చెందిన బాలు అనే పసిగుడ్డుని పిచ్చికుక్క కరుచుకుని లాక్కెళ్లి మరీ ప్రాణాలు తీసింది. పనికి పోయినా సార్, పనికి పోతే పిల్లగానికి పండ పెట్టి పోయినా. ఇద్దరు నా పెద్ద కొడుకు చిన్నోడు పండుకున్నారు. పండుకుంటే జరసేపు చెత్తలు బొత్తలు కోస్తాని జరసేపే పోయినా. వచ్చేదాకా కుక్క ఏమో మెడ పట్టుకున్నాడు. కాటే అని ఎలా కొడితే కుక్క ఇడవలే ఇక కింద బొర్ల పట్టి అయ్యా జర రారి నా కొడుకు పట్టుకున్నారని ఇక ఆడి నుంచి కుతికే పట్టుకున్నాడు. మోకం మొత్తం పట్టుకున్నారు సార్. కుక్కనే పట్టుకున్నాడు సార్. ఆ కుక్క మీద ఎగబడుతుండు సార్, నా మీద ఎగబడుతుండు. పెద్ద పొరను కూడా ముట్టుకుంటూ పెద్ద కొట్టడం ఇక్కడ మోకం చేసుకొని అనుకున్నాడు సార్. అది జరిగిన కొద్ది రోజులకే విశాఖలో మరో విషాదాంతం. ఇంట్లో ఒంటరిగా ఉన్న మానసిక వికలాంగురాలైన బాలికపై 5 కుక్కలు ఎగబడి ఒళ్లంతా రక్కి పొట్టనబెట్టుకున్నాయి. వింటుంటేనే మనసు చెలించిపోయే ఈ ఘటనలు కొన్ని ఉదాహరణలే. నిరంతరం తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కుక్క కాటుకు గురై నరకయాతన అనుభవిస్తున్నారు. కుక్కలు దాడి చేసి మనిషిని చంపడమేంటి, ఎలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం అని ప్రతి ఒక్కరూ తరచి చూసుకునే పరిస్థితి. గుంపులుగా దాడి చేసి హడలెత్తించిన సందర్భాలు అనేకం. ఆ మధ్య ఒకసారి వరంగల్ సాయంపేటలో ఓ బాలుడిపై 6 వీధి కుక్కలు దాడి చేశాయి. పిల్లాడు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. గత జూన్లో కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం చెవిటికల్లులో 3 కుక్కలు దాడి చేసిన ఘటనలో 5 ఏళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారికి 30 వరకు తీవ్రంగా ఘాట్లు పడ్డాయి. ఇవే కాదు, ఎక్కడ పడితే అక్కడ రోడ్డుపై వెళుతున్న వారిని కండలు ఊడేలా కరుస్తున్నాయి. చిన్నపిల్లల పరిస్థితి మరీ దయనీయం. బయటకు పంపాలంటేనే భయపడాల్సి వస్తోంది. అనేక మంది పెద్దలు ఆసుపత్రి పాలవుతున్నారు. రోడ్లపై పరుగులు పెట్టించి మరీ కరుస్తున్నాయి. పెంపుడు కుక్కల దాడుల్లోనే 29% మంది గాయపడుతూ ఉంటే 70% మంది వీధి కుక్కల బారిన పడుతున్నారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో కుక్కల బెడద మరీ ఎక్కువగా ఉన్నట్లు అధికారిక లెక్కల్లో తేలింది. కోట్ల నిధులు ఖర్చవుతున్నాయి. లక్షల డోసుల వ్యాక్సిన్లు ఆసుపత్రులకు చేరుతున్నాయి. అయినా లక్ష్యం నెరవేరడం లేదు. ఇది కుక్కల నియంత్రణ, కరిచిన తర్వాత ఇచ్చే రేబీస్ వ్యాక్సిన్ పరిస్థితి. కుక్కలు ఏకంగా ప్రాణాలు తీసేస్తుంటే కనీసం నియంత్రణే యంత్రాంగానికి సాధ్యం కావడం లేదు. కరిచిన తర్వాత ప్రాణాలు పోతున్నా ఔషధం అందుబాటులో ఉంచలేని దుస్థితి. అసలు కుక్కల నియంత్రణకు మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? రేబీస్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుతున్నాయా? ప్రజల ఆరోగ్య రక్షణ కోసమే పనిచేయాల్సిన ప్రభుత్వాలు అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా స్పందించేందుకు సిద్ధంగా ఉండడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్న లెక్కలకు, ప్రభుత్వాసుపత్రులు, పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల పనితీరుకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. పేద రోగులకు ఉచితంగా ఔషధాలు అందించడం మాట అటుంచి అత్యవసర పరిస్థితుల్లో విష ప్రాణుల కాటుకు మందును అందుబాటులో ఉంచలేకపోతున్నాయి. ఏటా 100 కోట్ల రూపాయల నిధులు రేబీస్ వ్యాక్సిన్, కుక్కల నియంత్రణకు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తోంది. నిధులు ఖర్చవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నా సమస్య తీరుతున్న దాఖలా మాత్రం కనిపించడం లేదు. ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రభుత్వాసుపత్రులను కుక్క, పాము కాటుకిచ్చే ఔషధాల కొరత వేధిస్తోంది. కుక్క కాటుకు గురైన వ్యక్తికి అత్యవసరంగా ఇచ్చే యాంటీ రేబీస్ వీనం, పాము కాటుకు ఇచ్చే యాంటీ స్నేక్ వీనం వ్యాక్సిన్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదు.
2014-2015 ఏడాదిలో ఔషధాల కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ 150 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం 120 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2015-16కి ఇదే స్థాయిలో కేటాయింపులు ఉన్నాయి. ఇందులో 20 కోట్లకు పైగా కుక్క, పాముకాటు వ్యాక్సిన్ కే ఖర్చు చేస్తున్నారు. పురపాలక సంఘాలు, నగర కార్పొరేషన్లలో కుక్కలకు ఇచ్చే వ్యాక్సిన్ల కోసం ఏటా కోట్ల కొద్దీ వెచ్చిస్తున్నారు. 4 నెలలకోసారి శునకాలను పట్టుకొని రేబిస్ నిరోధక టీకాలు వేసి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయాలన్నది నిబంధన. ఇందుకోసం ఒక్కో పురపాలక సంఘం ఏటా 40,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు నిధులు వెచ్చించాల్సి ఉంది. చాలా నిధుల్ని లక్ష్యం మేరకు ఖర్చు చేయడం లేదు. ఈ నిర్లిప్తతతోనే వరుసగా కుక్కకాటు ఘటనలు జరుగుతున్నాయి. మరి కుక్కలండి అవి అరికట్టాలి కానండి, పెజలు చంపేస్తే ఇంకేముందండి, అలాగా ఖర్చు చేస్తున్నాయి. రోడ్డు మీద ఆడాలంటే 4-5 కుక్కలు మురిగేస్తున్నాయి. ఆ భయం వేస్తుంది కూడాను. అలాగే ఇంకేముందండి, అందరినీ కడుతున్నాయి. ఇగో ఇలాగ వస్తున్నారు జనం. ఇంకేముంది, కుక్కలు ఎక్కువైపోయాయి కదండి. మరి ఖర్చులే కాదు, 2 రాష్ట్రాలకు భారీగా వ్యాక్సిన్ సరఫరా అవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు 10 లక్షల వరకు రేబిస్ వ్యాక్సిన్ డోసులు అన్ని జిల్లాల సెంట్రల్ మెడిసిన్ స్టోర్లకు పంపించారు. వాస్తవంగా కుక్కకాటుకు గురైన వ్యక్తికి 28 రోజుల్లోపు 5 డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలి. అయితే 70% ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏడాదిలో ఎప్పుడు పరిశీలించినా వ్యాక్సిన్ దొరుకుతోందన్న భరోసా దొరకడం లేదు. గతంలో 50 రూపాయలుండే యాంటీ రేబిస్ వ్యాక్సిన్ యాంపిల్ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో 300 నుంచి 350 రూపాయలైంది. ప్రభుత్వం 2 కంపెనీల నుంచి 190 రూపాయలకు కొని ఆసుపత్రులకు సరఫరా చేస్తోంది. అయినా ప్రభుత్వాసుపత్రుల్లో ఔషధం దొరక్క నిరుపేద రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో 2,000 రూపాయలు ఖర్చు చేయలేక ప్రాణాలు పణంగా పెడుతున్నారు. వ్యాక్సిన్ కొరత ఇలా వేధిస్తుంటే మరోవైపు కుక్కకాటు రోగుల సంఖ్య ఏటికేడు పెరిగిపోతోంది. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య బట్టి గడిచిన 2 ఏళ్లలో 2 రాష్ట్రాల్లో కుక్కకాటుకు గురైన వారి సంఖ్య 12 లక్షలకు పైనే. ఇప్పుడా సంఖ్య మరింత పెరిగినట్లు ఆసుపత్రుల్లోని రద్దీ నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ మూలనున్న వాళ్ళు కూడా ఇక్కడికే రావాల్సి వస్తుంది. ఇది ఒక్కటే ఉందన్నమాట వ్యాక్సినేషన్. సో ప్రతి ఏరియాకు ఒక వ్యాక్సినేషన్ సెంటర్ ఉంటే చాలా బాగుంటుంది. 2 రాష్ట్రాలకు కలిపి ఇది ఒకటంటే పూర్తి స్థాయిలో ఇది అన్యాయమే అనమాట. సో గవర్నమెంట్ ఏం చేయాలంటే ప్రతి ఏరియాలో ఇంక్రీజ్ చేయాలి వ్యాక్సినేషన్స్ అండ్ టు కేటర్ ద నీడ్ ఆఫ్ ద పీపుల్. పొద్దుగాల మబ్బుల బస్కి వచ్చినాము, ఇన్నే కూర్చోవాలి. ఇక ఇడిగిల్ల పడుకుంటా. ఇక అది అందితే అందొచ్చు, అందకుంటే మళ్ళీ పోవాలి. ఇక టైంకు ఇక దొరకాయి. అక్కడ కోటిలు అట్లనే, ఈడ అట్లనే. కుక్కకాటుతో నిత్యం ఐపీఎం, ఫీవర్ ఆసుపత్రికొచ్చే చిన్నారుల సంఖ్య కనీసం 20 నుంచి 30 మధ్య ఉంటోంది. గతేడాది రికార్డు స్థాయిలో 1000 మంది చిన్నారులు ఫీవర్ ఆసుపత్రికి కుక్కకాటుతో వచ్చారు. ప్రభుత్వం యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తో పాటు చికిత్స అందజేసి పంపిస్తోంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ కు నిత్యం 50 నుంచి 70 మంది కుక్కకాటుతో వస్తారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తోంది. తెలంగాణలో కుక్కకాటుకు గురైన వారిలో వ్యాక్సిన్ లో 40% హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే వినియోగిస్తున్నారు. ఈ స్థాయిలో కుక్కకాటు బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారుల స్పందన ఉండడం లేదు. కుక్కకాటు తీవ్రత పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాసుపత్రిలో ఇచ్చే ఏఆర్వీతో పాటే ఇమ్యూనో గ్లోబల్ ఇంజెక్షన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక్కడ నారాయణగూడలో ఒక చోట పెట్టే కంటే ఇది మన స్టేట్లో, అదే మన సికింద్రాబాద్, హైదరాబాద్ 20 సిటీస్లో ఒక 4 చోట్ల సెంటర్స్ ఏర్పాటు చేస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది అని మన అభిప్రాయం. కొంచెం అయితే పెంచాలి, ఇంకా తప్పదు. ఎందుకంటే లేడీస్కి జెంట్స్కి ఒకటే అయిపోయింది. పొద్దున పూట స్కూల్స్ టైం ఉంటుంది పిల్లలకు, ఇంకా వచ్చిన జామ్ అయిపోవాల్సిందే ఉంది. ఇక్కడ ఆ పరిస్థితి అయిపోయింది. కొంచెం ఏమైనా చేస్తే బాగుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. 2 రాష్ట్రాల్లో 25 లక్షల వరకు కుక్కలుంటాయని అంచనా. హైదరాబాద్లోనే 5 లక్షల వరకు ఉంటాయి. గత ఏడాది ఏప్రిల్లో గాంధీ ఆసుపత్రిలో కాలు విరిగి రక్తమోడుతున్న ఓ వ్యక్తిపై కుక్క దాడి చేసిన హృదయ విదారక సంఘటన జరిగిన ఆసుపత్రి వర్గాలు జీహెచ్ఎంసీ అధికారుల్లో కదలిక తీసుకురాలేకపోయాయి. జీహెచ్ఎంసీ ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రజలపై కుక్కల దాడులకు అడ్డుకట్టపడడం లేదు. కనీసం కుక్కలకు వ్యాక్సినేషన్ సహా రేబిస్ మరణాలకు సంబంధించి పూర్తి వివరాలు అధికారుల వద్ద లేకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. కుక్కలు చంపకూడదన్న న్యాయస్థానాల నిబంధనలతో సంతానం వృద్ధి చెందకుండా వ్యాక్సినేషన్ ఇవ్వడం, యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు ఇవ్వడం వంటి చర్యలు మహానగర పాలక సంస్థ చేపడుతోంది. భాగ్యనగరంలోని 5 జోన్ల పరిధిలో 100కు పైగా సిబ్బంది కేవలం కుక్కలు పట్టుకోవడానికే పనిచేస్తున్నారు.
వ్యాక్సినేషన్ తర్వాత ఎక్కడ పట్టుకున్న కుక్కలను అక్కడే వదిలేయాలనే నిబంధన ఉంది. ఇది అమలు కావడం లేదు. ఫలితంగా ప్రాంతం మారిన కుక్కలు కొత్త ప్రాంతంలో వ్యక్తులపై దాడి చేసే పరిస్థితి ఉంటుందని జంతు వైద్యులు చెబుతున్నారు. గ్రామ సింహాల్ని పట్టుకోవడంలో జరిగిన నిర్లక్ష్యమే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలోని వేముపల్లిలో 2 ఏళ్ల చిన్నారికి మృత్యుపాశంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఒక్క డాగ్ను కూడా సేఫ్గా తెచ్చి దాన్ని ఆపరేషన్ చేసి మళ్ళీ సేఫ్ జోన్లో వదలని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి కాబట్టి మన ఊరు నుంచి తరలించే ప్రసక్తి లేదు, అది చేయలేము. కేవలం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లేకంటే వాటికంటే జనాభా కుక్కలు పెరుగుదల లేకుండా ఆపరేషన్ చేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లాంటిది తెచ్చేసి మనం ఆ బర్త్ కంట్రోల్ చేయడం ఒకటే మనం స్థిరంజం కాబట్టి ఆ కార్యక్రమంలో మేము నెక్స్ట్ మంత్ నుంచి సీరియస్గానే మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 12 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా. చిన్న పిల్లలే లక్ష్యంగా చేసుకుని కుక్కలు చేస్తున్న దాడుల్లో పెంపుడు కుక్కల బాధితులు 29% మంది ఉంటే వీధి కుక్కల కాట్లు 70% ఉంటున్నాయి. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 2 లక్షల వరకు కుక్కలున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో కుక్కల బెడద మరీ ఎక్కువ. ఈ పూర్వం ఏంటంటే కుక్కలు కరిసేవి అంటే పట్టి విడిచిపెట్టేసేవి. ఇప్పుడు కుక్కలు అనేవి ఏం చేస్తున్నాయంటే ఎవరినైనా పట్టుకుంటూ మొత్తం ఒక ఎలుగుబంటి తొలే పూర్వం కరిసిన విధంగా కరుస్తున్నాయి. అవి కూడా చీల్చేస్తున్నాయి. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక కేసు వచ్చిందండి. మొత్తం బోత్ లెగ్స్ ఏమి మొత్తం కాఫ్ మజిల్ అంతా ఓపెన్ చేసేసాయి. అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ర్యాబిస్ ఇచ్చినా తగ్గకపోవడం అనేది, వాళ్ళకి హై యాంటీబయాటిక్ తర్వాత ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి. ఏదో మేము చూసే రోజుల్లో ఎవరో కొంతమంది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. మేము అవి కూడా తెప్పిస్తున్నాం. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి తెప్పించి ఇవ్వడం జరుగుతుంది. మున్సిపల్ వ్యవహారాలు, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు మాత్రం శూన్యం. మున్సిపాలిటీల్లో కుక్కల్ని పట్టేందుకు శిక్షితులైన ప్రత్యేక సిబ్బంది కొరత వేధిస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించిన సిబ్బందితో పట్టించే ఒక్కో కుక్కకు ప్రభుత్వం 200 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు ఈ సిబ్బందికి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. కాంట్రాక్ట్ సిబ్బందికి కుక్కలను పట్టి టీకాలు వేయడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చే వెసులుబాటు సర్కారు వద్ద లేదు. కుక్కల్ని పట్టేందుకు పరికరాల కొరత కూడా ఇప్పుడు మున్సిపాలిటీలను వేధిస్తోంది. ప్రతి మున్సిపల్ దాంట్లో ఉన్న పరిధిలో ఉన్నటువంటి మొత్తం వాటిని కంట్రోల్ చేయడానికి డాగ్స్ మేనేజ్ని కంట్రోల్ చేయడానికి, తర్వాత ప్రతి ఒక్క ఆసుపత్రి నందు ఆపరేషన్ థియేటర్ను, తర్వాత కెనాల్స్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ శ్రీకాకుళంలో ఆల్రెడీ మనం కెనాల్స్ తయారు చేశాము. వీటికి గాను వాటికి ఆపరేషన్ చేయడానికి గాను తగు శిక్షణ కూడా డాక్టర్లకు ఇవ్వడం జరిగింది. కుక్క కరిచిన వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాపాయం నివారించడం సాధ్యమే. కుక్క, కోతి, ఇతర పెంపుడు జంతువుల కాటుకు గురైన వారు తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం మాత్రం లేదు. కాటుకు గురైన రోజుతో పాటు మొత్తం 2 వ్యాక్సిన్లకు సంబంధించి 8 ఇంజెక్షన్లు ఎప్పుడెప్పుడు వాడాలి అనే అంశాలను ప్రజలకు వివరించాలని నిబంధనలు చెబుతున్నా అవి ఎక్కడా కనిపించడం లేదు. జంతువు కరిచిన రోజు నుంచి ఏడాదిలోపు వ్యాధి ఎప్పుడైనా వచ్చే అవకాశముందన్న విషయంపైన ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సునకాల విధ్వంసకాండ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. ప్రతి జిల్లాలోనూ అదే పరిస్థితి. సాధారణంగా వేసవి కాలంలోనే కుక్కల బెడద తీవ్రంగా ఉంటుందని అంతా అనుకుంటారు. ఆ రోజుల్లోనే కుక్క కాటుబారిన పడేవారి సంఖ్య ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం వేసవిలో కుక్కకు చెమట వల్ల దురదతో పిచ్చి పట్టినట్లుగా మారతాయని అధ్యయనాల్లో తేలింది. ప్రస్తుతం కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ గ్రామ సింహాలు బెంబేలెత్తిస్తున్నాయి. హైదరాబాద్ తరువాత అత్యంత ప్రాధాన్యం గల వరంగల్ నగరం జిల్లా వ్యాప్తంగా కుక్కలు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. రోజు ఎక్కడో చోట మనుషులపై పడి కండలూడేలా పీకుతున్నాయి. గ్రామసింహాల బారిన పడి జిల్లా వ్యాప్తంగా వృద్ధులు, పిల్లలు, మహిళలు బాధితులుగా మారుతున్నారు. సమస్య తీవ్రతపై శాసనసభాపతి మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన నియంత్రణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 2015 చివరకు వరంగల్ జిల్లాలో కుక్కకాటు కేసులు 15,500కు పైగా చేరుకోవడం పరిస్థితికి నిదర్శనం. ప్రతి నెల 500 నుంచి 1000 కేసుల వరకు కుక్కకాటు కేసులు ప్రభుత్వాసుపత్రుల్లో నమోదైతే ప్రైవేట్ ఆసుపత్రులకు లెక్కకు మించి బదిలీ అవుతున్నాయి. మండలం సాధనపల్లి
గ్రామంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము దాని గురించి తట్టుకోలేకపోతున్నాము. పరిసర దగ్గరలో కూడా సరైన వైద్యం అందక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. చాలా బాగుంది. మొత్తం 10 మందిని కుక్కలు మొత్తం తీవ్ర గాయాలు చేసి రక్తస్రావాలకు గురి చేయడం జరిగింది. మొత్తం కుక్కల బిడ్డ వల్ల ఊళ్ళో ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ప్రభుత్వం ఏదైనా స్పందించగలరని నా యొక్క విన్నపం. ఆదిలాబాద్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో వీధి కుక్కలు చెలరేగిపోతున్నాయి. జనాలు బయటకు వస్తే చాలు గాయాల పాలు చేస్తున్నాయి. IIIT సహా నియోజకవర్గంలోని భైంస, ముథోల్, కల్లూరు గ్రామాల్లో కుక్కలు రెచ్చిపోతున్నాయి. 6 నెలల్లో 50 మందికి పైగా కుక్కల దాడిలో గాయపడ్డారు. మనుషులే కాదు, పశువులు సైతం గ్రామసింహాల బారిన పడుతున్నాయి. 2 రోజుల నుంచి 10 గేదెలపై శునకాలు దాడి చేశాయి. కుక్కలు బాగా మాకు బయటకు వెళ్తే కూడా డోర్ తీస్తే మాకు అడి అని ఆకిలి ఉడిస్తే కూడా మాకు వెంబడ పడుతున్నాయి, కరుస్తున్నాయి. ఇప్పుడు ఆడకట్టుకు 5 దుడ్డలు చంపేసినాయి. ఇప్పుడు పేదుడ్డలు మా ఇంట్లో 3 చనిపోయినాయి. మేము ఇప్పుడు అవిటి మీదనే మేము బతుకుడు, మాకు వ్యవసాయం లేదు. దుడ్డలు తిన్నాయి. కుక్కలు ఇంత ఘోరం అయిపోయింది అంటే బాసలో ఒకటే గల్లికి బాగా దింగానైపోయింది. బాగా ఘోరం చేస్తున్నాయి దుడ్డలకు కుక్కలు. వాళ్ళు పట్టించుకునేటోళ్ళు లేకుండా అయిపోయింది బాస. నిజామాబాద్ జిల్లాలోనూ కుక్కల బెడదతో జనం బెంబేలెత్తుతున్నారు. నగరంలోని దుబ్బ, ఆదర్శనగర్, ఎల్లమ్మగుట్ట, వినాయక్ నగర్, ఆర్యానగర్, కోటగల్లి, కంఠేశ్వర్ ప్రాంతాల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. దుబ్బ, ఆదర్శనగర్ కాలనీల్లో రాత్రి సమయంలో ఒకే రోజు 12 మందిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. కుక్కల దాడిలో 4 చిన్నారులు సైతం గాయపడ్డారు. ఆర్మూర్, కామారెడ్డి ప్రాంతాల్లోనూ కుక్కల దాడిలో అనేక మంది గాయపడ్డారు. బతుకమ్మకుంట, అశోక్ నగర్, విద్యానగర్, ఎన్జీఓస్ కాలనీ, శ్రీరామ్ నగర్, పంచముఖి హనుమాన్, పెద్ద బజార్, ఇస్లాంపురా, ఉస్మాన్పూర్ కాలనీల్లోని కుక్కల దాడితో ఆసుపత్రి పాలైన వారెందరూ. కరీంనగర్ జిల్లాలో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఏటా 1200 నుంచి 1300 మంది వరకు కుక్కకాటు బారిన పడుతున్నారు. పాఠశాలకు వెళ్లే పిల్లలు, వీధుల్లో ఆడుకునే వారిపై గ్రామసింహాలు విరుచుకుపడుతున్నాయి. గోపాలరావుపేటలో బడికి వెళుతున్న చిన్నారులపై దాడి చేయడమే కాకుండా ఒక చిన్నారిని శునకం లాక్కుపోయింది. రామడుగు మండలం గోపాలరావుపేటలో ఒకేసారి 22 మందిపై దాడి చేయగా అదే రోజు రామడుగులో 11 మందిపై కుక్కలు దాడి చేసి బీభత్సం సృష్టించాయి. కరీంనగర్లో 5 నుంచి 10 మంది కుక్కకాటుకు గురై వైద్యం కోసం వస్తున్న వారు ఉన్నారని వైద్య సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలోనూ కుక్కలు రెచ్చిపోతున్నాయి. నెలలో కనీసం 10 మందైనా కుక్కల దాడిలో గాయపడిన వారు జిల్లా ప్రధానాసుపత్రికి వస్తున్నారు. శివారు ప్రాంతాలు ధంసలాపురం, అగ్రహారం, అల్లీపురం, కొత్తగూడెం, ఖానాపురం హవేలీ, వికలాంగుల కాలనీ, సారథినగర్, బుర్హాన్పురం, గాంధీ చౌక్, చర్చి కాంపౌండ్, కాల్వొడ్డు, ఎన్ఎస్టీ రోడ్డు, గుట్టాయి సెంటర్లో నిత్యం కుక్కల సంచారంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్నింగ్ లేచి బయటకు వచ్చి ఆడుకోగా పిచ్చి కుక్క వచ్చి కాటేసింది. ఇమ్మీడియట్గా మేము 108కి ఫోన్ చేసి తీసుకొని ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ అయింది. ఇవాడికి 1 వీక్ అవుతుంది. ఆ ఊళ్ళల్లో కూడా కుక్కలు బాగున్నాయి. అక్కడ విలేజ్ గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా కొంచెం వాటి మీద చర్య తీసుకొని తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. మేము కూలి పని చేసుకుంటానికి పనికి తీసుకుపోతానని బయటికి వెళ్ళే వరకు ఊరి కుక్క పట్టి మా కొడుకుని కరిసింది. బాగా కండబట్టి పీకిందండి. ఎవరు సౌకర్యంగా మంచిగా చూస్తలేరు. ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో మాత్రం దాదాపుగా నెలకు 400 నుంచి 500 మంది కుక్కకాటు గురైతే వస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ARV వ్యాక్సిన్ కానీ, ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ, ఇమ్యునోగ్లోబులిన్స్ బాగా కాస్ట్లీ ఉన్నా కానీ ప్రభుత్వము అందుబాటులో పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్నది. బజార్లో అండి ఆడుకుంటుంది, ఇంటి ముందుకు వచ్చి పడేసి అసలు మొత్తం పీకి ఎట్లా పడితే అట్లా గరిసిందండి. చాలా మళ్ళీ మా పెద్దమ్మాయికి గరిసింది, కాలుకి గరిసింది బాగా. అసలు చాలా 100 కుక్కలు అంటూ ఉన్నాయండి, బాగున్నాయి కుక్కలు. క్యాలనీ నిండా కుక్కలేనండి. పిల్ల రోడ్డు మీద ఆడుకుంటే రోడ్డు మీద బట్టి తలకాయ పట్టేసి నేలకేసి కొట్టిందండి. అసలు దెబ్బ తలకాయ అంతా బయలిపోయింది, అంతా కొరికేసింది. బయటికి రావాలంటే అసలు నైట్ పూట బయటికి రావాలన్నా కూడా, అసలు పగలపూట రావాలన్నా కూడా భయం వస్తుంది. అసలు బయటికి పిల్లలు కొరికి పెడుతున్నాయి, గీరి పెడుతున్నాయి. వాళ్ళ ఇళ్ళల్లో కూడా పెంచుకుంటున్నారు మళ్ళీ కుక్కల్ని. అదేమన్నా అడిగితే వాళ్ళేమో తాగదకు వస్తున్నారు. కుక్కల గురించి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా పిల్లలు బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ కుక్కల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కుక్కల్ని మున్సిపాలిటీకి వాళ్ళకి చెప్తే వాళ్ళన్నా వచ్చి మేము చాలాసార్లు చెప్పి చూసాం వాళ్ళకి, అయినా వాళ్ళు సరైన చర్యలు వాళ్ళు తీసుకోవట్లేదు.
మధిర, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, వైరా ప్రాంతాల్లో కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. ఇల్లెందు శివారు గ్రామాలు సహా కారేపల్లి, ఖమ్మం గ్రామీణం, బోనకల్, పెనుబల్లి, నేలకొండపల్లి ప్రాంతాల్లో కుక్కకాటు బాధితుల సంఖ్య అధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను పిచ్చి కుక్కల స్వైర విహారం ఆసుపత్రి పాలు చేస్తోంది. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.